విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏదని అడిగితే టక్కున వచ్చే సమాధానం లైగర్. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. పూరి విజయ్ కాంబినేషనే కాక బాక్సింగ్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న సినిమా అనగానే ఆడియన్స్ ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. ఇక మూవీ యూనిట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. ఇండియాను షేక్ చేసే సినిమా అంటూ ఊదరగొట్టిన మూవీ టీం రిలీజ్ అయ్యాక వచ్చిన రిజల్ట్స్ తో సైలెంట్ అయింది. ఊహించిన విధంగా లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. లైగర్ మూవీ ఇచ్చిన షాక్ నుంచి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా కోలుకోలేదు. పూరి మ్యూజిక్స్ అంటూ యూట్యూబ్ లో పలకరిస్తున్నాడు తప్ప తన మార్క్ సినిమాను మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకురాలేకపోతున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ కూడా ఈ ఫ్లాప్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే తీసుకుంటున్నాడు. ఈ ఇద్దరి కంటే ఎక్కువ ఎఫెక్ట్ పడిన ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆవిడే హీరోయిన్ అనన్య పాండే. లైగర్ మూవీతో సౌత్ లో పాగా వేయాలని అనుకున్న ఈ అమ్మడు మూవీలో ఆమె చేసిన యాక్టింగ్ కారణంగా దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ దెబ్బతో ఇకపై తెలుగు సినిమాల్లో నటించకూడదని కూడా డిసైడ్ అయింది. అయితే ఇప్పుడు లైగర్ గురించి మాట్లాడుకోవడానికి కారణం ఉంది. సినిమా విడుదలైన ఇన్నాళ్లకు అనన్య పాండే తండ్రి చుంకీ పాండే లైగర్ ఫ్లాప్ గురించి మాట్లాడాడు. లైగర్ సినిమాలో నటించటం తన కూతురికి అసలు ఇష్టం లేదని, ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అనన్య అసౌకర్యంగా ఫీల్ అయిందన్నారు చుంకీ పాండే. తాను హీరోయిన్ పాత్రకు సెట్ కానని, చిన్నపిల్లలా కనిపిస్తానని తనతో చెప్తే అదొక పెద్ద ప్రాజెక్ట్ అని నచ్చజెప్పినట్లు చెప్పారు. సినిమా సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందని ఒప్పించాను. కానీ రిలీజ్ అయ్యాక రివ్యూలు చూసిన తర్వాత అనన్య చెప్పిందే నిజమనిపించిందన్నారు. లైగర్ తర్వాత అనన్యకు సలహాలు ఇవ్వడమే మానేశానని, ప్రాజెక్టుల విషయంలో ఆమె నిర్ణయాలే తీసుకుంటుందని చెప్పారు. తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతుందని అన్నారు. అన్నట్లు ఈ సినిమాలో చుంకీ పాండే కూడా కీలక పాత్రను పోషించారు. సీనియర్ నటుడు, ప్రొడ్యూసర్ అయిన చుంకీ పాండే కూతురు కెరీర్ విషయంలో ఓ రాంగ్ స్టెప్ వేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక లైగర్ విషయానికొస్తే పూరి జగన్నాథ్, చార్మి కౌర్, కరణ్ జోహార్లు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సినిమా ఏ యాంగిల్లోనూ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. రిలీజ్ కు ముందు ఓటీటీ నుంచి 200 కోట్ల ఆఫర్ వస్తే దాన్ని రిజెక్ట్ చేసి థియేట్రికల్ రిలీజ్ కు వెళ్లాడు పూరి జగన్నాథ్. ఓటీటీలో నేరుగా రిలీజ్ అయి ఉంటే అందరూ సేఫ్ అయ్యేవారు. నిర్మాతకు లాభాలొచ్చేవి. హిట్ మూవీగా ముద్రపడి ఉండేది. కానీ థియేటర్లో రిలీజ్ చేయటం వల్ల భారీ డిజాస్టర్ గా మిగిలింది. అదీ కాకుండా నా లెక్క 200 కోట్ల నుంచి లెక్క మొదలవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ గా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కి కారణమయ్యాయి.